భయం ఎక్కడైతే అంతమవుతుందో అక్కడే ధైర్యం మొదలవుతుంది అంటారు. మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎలా మొదలు పెట్టాలి? రండి, భయాన్ని దాటి ధైర్యం వైపు ఎలా అడుగు వెయ్యాలో చూద్దాం. ముందుగా ఈ మాట చూడండి, ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. అంటే జీవితాన్ని చూడటంలో రెండు పద్ధతులున్నాయన్నమాట. ఒకటి, ఏమీ చేయకుండా నా అదృష్టం బాలేదో, నా టైం వస్తుందిలే అని కూర్చోవడం. ఇంకోటి, నేను చేసే పనులే నా భవిష్యత్తును నిర్ణయిస్తాయి, నా కష్టమే నన్ను ముందుకు తీసుకెళ్తుందని నమ్మటం. ధైర్యవంతులు రెండో దారినే ఎంచుకుంటారు. మన ప్రయాణంలో మొదటి స్టెప్లోకి వెళ్దాం, భయం నుండి ధైర్యం వైపు. అసలు ధైర్యంగా ఉండాలంటే ముందు మనకు భయం అంటే ఏంటో తెలియాలి కదా. దాని అసలు స్వరూపం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? అది మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. చూడండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్లాసిఫికేషన్ ఉంది. భయంతో మనకున్న రిలేషన్షిప్ని బట్టి మనుషులు 3 రకాలుగా ఉంటారట. మొదటి రకం తామసికుడు, అంటే ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఇక రెండో రకం రాజసికుడు, వీళ్ళు ఇతరులను భయపడుతూ ఉంటారు. ఇక మూడో రకం వాళ్లే సాత్వికులు, అంటే ధైర్యంగా జీవించేవాళ్ళు. ఒకసారి మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనల్ని మనం గమనించుకుంటే ఈ 3 లక్షణాలు ఎక్కడో అక్కడ కనిపిస్తాయి కదా. అస్సలు మనలో ఈ అసంతృప్తి, ఈ భయం ఎందుకు మొదలవుతాయి? దానికి ఒక పెద్ద కారణం ఉంది. అదేంటంటే ఇతరులతో పోల్చుకోవడం. అవును, వాళ్ళకది ఉంది, నాకు లేదు, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను అని ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అక్కడే అసంతృప్తి స్టార్ట్ అవుతుంది. ఈ పోలిక అనేది మెల్లగా మనల్ని లోపల నుంచి తినేసే ఒక రకమైన పాయిజన్ లాంటిది. సరే, భయం గురించి కొంచెం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు రెండో స్టెప్, ఇది చాలా చాలా ముఖ్యమైనది, నిన్ను నువ్వు తెలుసుకో. చూడండి, నిజమైన ధైర్యం అంటే బయట ప్రపంచాన్ని గెలవడం కాదు. దానికి ముందు మనల్ని మనం గెలవాలి. మన లోపలేముందో అర్థం చేసుకోవాలి. ఈ సెల్ఫ్ అవేర్నెస్, ఈ ఆత్మ పరిశీలనే ధైర్యానికి అసలైన ఫౌండేషన్. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది చూడండి. ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం. కానీ అదే ప్రపంచంలో అత్యంత ఈజీ పని ఏంటంటే పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వడం. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తున్నాం? అసలు వివేకి అంటే ఎవరు? ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఏదైనా నష్టం జరిగిపోతే అయ్యో పోయిందే అని ఏడుస్తూ కూర్చోకుండా, సరే పోయింది పోయింది, ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దాలి అని ఆలోచించేవాడే నిజమైన వివేకి. అంటే ప్రాబ్లం గురించి ఏడవడం కాదు, సొల్యూషన్ గురించి ఆలోచించడం. అదే వివేకం. ఒంటరిగా ఉండగలగటం ఒక గొప్ప శక్తి. ఆ ఏకాంతంలో మనతో మనం గడిపే సమయం చాలా విలువైంది. ఆ సైలెన్స్లోనే మనకు మనం గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ బెనిఫిట్ని, ఆ పవర్ని ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. ఈ కొటేషన్ చూడండి, చాలా లోతైనది. అంటే ఏంటి? ఫ్రీడమ్ అనేది మన పరిస్థితుల్లో కాదు, మన మైండ్ సెట్లో ఉంటుంది. మన ఆలోచనలే బానిసలా ఉంటే మనం స్వేచ్ఛగా ఉన్నా బానిసలమే. అదే మన ఆలోచనలు ఫ్రీగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం స్వేచ్ఛాజీవులమే. ఓకే, మన లోపల మనల్ని మనం అర్థం చేసుకున్నా, ధైర్యానికి కావలసిన ఫౌండేషన్ వేశాం. మరి ఇప్పుడు దాన్ని బయటకు తీసుకురావాలి, యాక్షన్లోకి దిగాలి. ఇదే మన 3వ దశ, ఆచరణలోకి అడుగు పెట్టడం. ఎందుకంటే ఆలోచనలు ఎంత గొప్పవైనా వాటిని ఆచరణలో పెట్టినప్పుడే కదా అసలు సిసలు పరీక్ష. సాధారణంగా ఫెయిల్యూర్ అంటే మనం భయపడతాం, కానీ గెలిచేవాళ్ళు ఫెయిల్యూర్ని ఎలా చూస్తారో తెలుసా? వాళ్ళు దాన్ని ఓటమిగా చూడరు. అబ్బే ఇది ఓటమి కాదు, గెలుపు కాస్త లేట్ అవుతోంది అంతే అని అనుకుంటారు. ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కాదు, అది ప్రాసెస్లో ఒక భాగం అంతే. ఏదైనా గొప్ప పని సాధించాలంటే 2 సింపుల్ రూల్స్ ఉన్నాయట. ఫస్ట్, వినయంతో మొదలు పెట్టాలి. రెండోది, సహనంతో దాన్ని కంటిన్యూ చేయాలి. ఈ 2 ఉంటే చాలు, ఎంత పెద్ద పనైనా సాధించొచ్చు. ఇక్కడ 2 రకాల మనుషుల గురించి ఉంది. ఒకరు బాధ్యత ఉన్నవాళ్ళు, ఇంకొకరు బాధ్యత లేనివాళ్ళు. బాధ్యత ఉన్నవాళ్ళకి వాళ్ల పనే వాళ్ల ప్రపంచం. అదే బాధ్యత లేని వాళ్ళకి సోమరులే రోల్ మోడల్స్ అట. ఎంత తేడా కదా. ఒక విషయం గుర్తుంచుకోవాలి, అందరూ చేసే పని మనం కూడా చేస్తే మనకంటూ ప్రత్యేకత ఏముంటుంది? ఏమీ ఉండదు. కానీ ఇతరులు చెయ్యలేని పని, నా వల్ల కాదు అని వదిలేసిన పని మనం చేసి చూపిస్తే అప్పుడు మనం చరిత్ర సృష్టించగలం. సరే, ఇప్పటిదాకా మన గురించి, మన పనుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణం బయట ప్రపంచం వైపు సాగుతుంది. అంటే మన 4వ దశ, ప్రపంచంతో మన ప్రవర్తన. ధైర్యంగా తన గురించి తాను తెలుసుకున్న వ్యక్తి ఇతరులతో, సొసైటీతో ఎలా ఉంటాడు, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి చూద్దాం రండి. నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? ఈ డెఫినేషన్ చూడండి.
ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మన వైపు అడుగు వేసేవాడే నిజమైన స్నేహితుడు. ఇంతకంటే గొప్ప నిర్వచనం ఉంటుందా చెప్పండి? స్నేహాన్ని ఇక్కడ ఎంత అందంగా పోల్చారో చూడండి. మంచివాళ్లతో స్నేహమట ఉదయం పూట సూర్యుడిలా పెరుగుతూ పోతుందట. అది చెడ్డవాళ్లతో స్నేహం సాయంత్రం అయ్యే సూర్యుడిలా మెల్లగా తడ్డిపోయి మాయమైపోతుందట. అంటే మంచి స్నేహం మన జీవితంలో వెలుగు నింపితే చెడు స్నేహం చీకట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి మన సోషల్ లైఫ్కి సంబంధించినవి. 1, మన ఫ్రెండ్స్ అయినా శత్రువులైనా అంతా మన ప్రవర్తన వల్లే వస్తారు. 2, ఓపిక అనేది ఉంటే మనం అనుకున్నది సాధించే పవర్ మన చేతిలో ఉంటుంది. ఇక 3, ప్రపంచంలోనే చాలా కష్టమైన పని ఏంటో తెలుసా? ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం. కానీ అదే అన్ని బంధాలకు బేస్. ఈ కొటేషన్ చూడండి ఎంత బాగుందో కదా. అంటే ఎవరైనా పొగిడితే వినాలి, ఆనందించాలి, అంతే. దాన్ని మనసులోకి తలలోకి ఎక్కించుకోకూడదు. ఎందుకంటే అది మనల్ని దారి తప్పించే ప్రమాదం ఉంది. ఓకే, భయం నుంచి మొదలుపెట్టి మనల్ని మనం తెలుసుకుని పనులు చేసి బంధాలను అర్థం చేసుకుని ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు మన ప్రయాణంలో చివరి దశకొచ్చేసాం. అదే విజయం. అసలు విజయం అంటే ఏంటి? అది మనం చేరాల్సిన డెస్టినేషనా లేక ఒక జర్నీనా? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చూద్దాం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతటికీ సారాంశం ఈ ఒక్క మాటలో ఉంది. మనం ఎప్పుడూ ఏమనుకుంటాం? విజయం అంటే ఒక చోటికి చేరడం, ఒక గోల్ రీచ్ అవ్వడం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. విజయం అనేది ఒక కంటిన్యూయస్ జర్నీ. ఈ ప్రయాణంలో మనం నేర్చుకునే ప్రతి పాఠం, ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్ అన్నీ ఆ జర్నీలో భాగమే. సరే, చివరిగా ఒక మంచి మాటతో ఈ చర్చను ముగిద్దాం. అందరూ బావుండాలి, అందులో మనము ఉండాలి. చూడండి, మన ధైర్యం, మన విజయం ఇవన్నీ మన ఒక్కరి కోసమే కాదు. మన ప్రయాణం అందరినీ కలుపుకుని ముందుకు సాగినప్పుడే దానికి అసలైన అర్థం. మిత్రమా, ఏమంటారు?